ఫ్లైట్ లో సాయిబాబా కాడికి పోతుర్రు, పంపిస్తాం పోదంటే సరే నాన్న సంతోషం మరే అలా చూసుకుంటారు అన్ని చూసుకుంటారు అన్నాడు. మంచిగా అనిపించింది. ఇంకా గంట సేపు పనిలే ఉండాలనిపించింది. అమనాన్న టూరిజంకు స్వాగతం. ఈరోజు మనతో ఉన్నారు కరీంనగర్ నుంచి ఇద్దరు మహిళలు మనతో వచ్చారు. వీళ్ళిద్దరు సిస్టర్స్ కూడా. వీళ్ళిద్దరు ఎట్లా వచ్చారంటే వీళ్ళిద్దరు పిల్లలు హైదరాబాద్లో ఉద్యోగం చేస్తారు. ఈ మన వీడియోలు అమనాన్న టూరిజం వీడియోలు చూసి మేము రావడం కాకపోయినా మా అమ్మల్ని ఇద్దరిని పంపిద్దామని ఇద్దరు అక్కచెల్లెల్ని వాళ్ళ పిల్లలు హైదరాబాద్కి వచ్చారు. వీళ్ళు ఈరోజు మనతో పంపించారు. వీళ్ళతో మాట్లాడదాం. వీళ్ళు ఎట్లా మనం కాంటాక్ట్ అయ్యారు, వీళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఇంతకుముందు ఎట్లా ఫ్లైట్ ఎక్కాలనుకోరో ఎట్లా అని మాట్లాడదాం. అమ్మ మీ పేరు? లక్ష్మి. మీ ఊరు ఎక్కడ? కరీంనగర్ దగ్గర. ఏ ఊరు? కుస్తాపూర్. ఏం చేస్తారు మీరు? మీ సార్ ఏం చేస్తారు? మీ ఆయన ఏం చేస్తారు? ఆయన లేరు. మీ కొడుకు జాబ్ ఏం జాబ్ చేస్తారు? సాఫ్ట్వేరా? హైదరాబాద్ చేస్తారా? ఏమన్నాడు మీ కొడుకు ఫస్ట్? అమ్మ మంచిగా ఇట్లా ఫ్లైట్ లో సాయిబాబా కాడికి పోతుర్రు, పంపిస్తాం పోదంటే సరే నాన్న సంతోషం మరే మరి ఫ్లైట్ లో భయపడతాం అట్లా ఏమనలేదా మీరు? అలా చూసుకుంటారు అన్ని చూసుకుంటారు అన్నాడు అని చెప్పిండా? అంత భరోసా ఉంది ఆయనకు మా మీద? ఉంటేనే పంపించారు పంపించిండా? మీరు ఏమనుకోలేదా? అంటే ఎవరు పోలే కదా, మనం అట్లా మేము పోలేస్తామా పోలేదు అనుకోలేదా? మంచిగా పోయేస్తాం, ఆపిగా పోయేస్తాం. మా కొడుకు పంపించిండు కదా, చాలా ఆపి భరోసా వచ్చిరా. అమ్మ మీ పేరు చెప్పరి? నా పేరు జలజ. జలజ గారు, మీరు మీ ఊరేంటి? మాది రుద్రంగి మండలం. రుద్రంగి తీసుంటుండే దగ్గరే ఉంటుంది. రుద్రంగి, రాజన్న సిరిసిల్ల జిల్లా. ఎట్లా తెలిసింది మీకు ఇట్లా రావాలని? ఇక్కడనే బాబా చెప్పిండు. ఏం చేస్తాడు మీ బాబు? ఏం చేస్తాడు? సాఫ్ట్వేర్. ఇద్దరు సాఫ్ట్వేర్? వాళ్ళిద్దరు సాఫ్ట్వేర్, మీరు అక్కడ సాఫ్ట్వేర్. మీరు హౌస్ వైఫ్, చెల్లెలు మీరు ఇద్దరు. ఎట్లా ఏం చెప్పాడు మీ అబ్బాయి? అమ్మ ఇట్లా పోతురు మరే ఫ్లైట్ లో మీరు ఎక్కాలని ఉంటది కదా, ఒకసారి ఎక్కండి ఇద్దరు ఎట్లయినా సోకుతుంటారు అని చెప్పిండు. సరే నాన్న మరి వెళ్తామని అన్నాం. మీకంటే భయం అవుడు అట్లా ఏమనిపించలేదా? ఏం కాదు, వాళ్ళు చూసుకుంటారు, ఏం భయపడకూడదు. ఆయన అన్నప్పుడు మీరు ఏమన్నారు? ఫస్ట్ వాళ్ళు అన్నప్పుడు పోతారా అంటే ఏమన్నారు? పోతామా, ఏం కాదు, భయం రెడీ అన్నారు మీరు? రెడీ అన్నారు. ఒకసారి యూత్ వెళ్తుంది కదా, సరే అన్న, ఏం భయపడకూడదు. అంటే మీ ఫ్యామిలీలో ఎవరైనా, అంటే మీ వయసు ఉన్న వాళ్ళు కానీ, మీ సహచరులు, మీ కుటుంబ సభ్యులు ఫ్లైట్ ఎక్కిన వాళ్ళు లేరు? ఆడపిల్లలు ఎవరు లేరు? మగవాళ్ళు కూడా లేరా? అంటే దుబాయ్కి పోతుంటారు కదా మీ దగ్గర నుంచి? మా బాబు పోతాడు, చిన్న బాబు పోతాడు. ఎంప్లాయీస్ వాళ్ళు ఉన్నారు తప్ప ఆడవాళ్ళు ఎవరు? మేము పోలేము, ఎవరు పోలేరు. అంటే మీ ఎక్స్పీరియన్స్ చెప్పు, ఒకవేళ వేరే వాళ్ళు కూడా మీ వాళ్ళు వస్తా అంటే ఏం చెప్తారు? చెప్తాం, చాలా హ్యాపీ ఉంది అని చెప్తారా? ఓకే. మేము అసలు ఫ్లైట్ ఎక్కుతామని అనుకోకుండా మా బాబు ఎక్కించిండు, చాలా సంతోషం. ఓకే. మరి మీరు ఫ్లైట్ దిగిన తర్వాత కూడా మీకు ఎట్లుంది ఏంటని చెప్పరి, మీరు ఎక్స్పీరియన్స్ చేయరు. ఓకే. వీళ్ళు వాళ్ళ పిల్లలు ఇనిషియేట్ తీసుకొని, మరి మీ పిల్లలు రాలేదండి, మీ కొడుకు రాలేరు? వచ్చిండు ఫ్లైట్ లో రాయలేదు మనం బట్టి. ఎందుకు? వాళ్ళు డ్యూటీలో బిజీగా ఉన్నారు కాబట్టి వాళ్ళని మన మీద నమ్మకంతో, మన కేర్ గా తీసుకుపోతున్న ఉద్దేశంతో వాళ్ళిద్దరిని పంపించారు. దిగినాక వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనం షేర్ చేసుకుందాం. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి మంచిగానే ఎక్కినాం, మంచిగా వచ్చినాం, మంచిగా ఎక్కినాం. విమానం సుతా మంచిగానే ఎక్కినాం, చాలా హ్యాపీ ఉంది. మా పిల్లలకు మంచిగా పోయి వచ్చినాం అని చెప్తాం. వచ్చేటోళ్ళకి సుతా మంచిగా రావచ్చు, మంచిగా అన్ని చూసి ఎంజాయ్ చేసుకోవచ్చు. ఏం భయం అనిపించలే, అంత బాగానే ఉంది, మంచిగా అనిపించింది. ఇంకా గంట సేపు పనిలే ఉండాలనిపించింది, మంచిగా అనిపించింది. అలా ఇలా బాబా దగ్గరికి అయినాం, ఆడ దర్శనం చేసుకున్నాం.
మళ్ళీ ఇప్పుడు ఈడికి వచ్చినాము శనిసింగరపూర్. ఈడ దర్శనం చేసుకున్నాం, ఇక వెళ్తున్నాం. అంత మంచిగా వచ్చినాము, మంచిగా దర్శనం అయ్యిండు, అంత మంచిది. ఇక మేము మంచిగా పోయి వచ్చినాము. ఎక్కడ వస్తుందో మంచిగా పోయి రండి. ఇది మనం ఇట్లాంటిది మనకు రాదు, మంచిగా ఎక్కి రావచ్చు. మీరు మంచిగా ప్లాన్ చేసిర్రు. శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వచ్చినామండి. అక్కడ విమానం ఎక్కినాం. అక్కడ చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా గంట సేపు ఉంటే బాగుండే అనిపించింది. అంత తొందరగా వచ్చేసినామా అని అనిపించింది. చాలా హ్యాపీగా ఉందండి మేము ఇక్కడికి వచ్చినందుకు. ఇల్లు ఫుడ్ అయినా ఏదైనా భోజనం అయినా మంచిగా ఏర్పాటు చేసిండ్రు. రూమ్లు అన్నీ చక్కగా మంచిగా ఉన్నాయి. ఎవరైనా నచ్చే వాళ్ళు సూత రావాలి, పిల్లలకు సూత చెప్తాం. హ్యాపీగా వచ్చినాం. అమ్మ నాన్న టూరిజం వాళ్ళు మంచిగా తీసుకొచ్చిండ్రు. ఎవరైనా నచ్చే వాళ్ళు సూత ఆలోచించుకోండి. చాలా బాగుంది మాకైనా.